హాయ్ అండి. ప్రేమంటారా 67 భాగం వినండి. నేను మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేశాడు కౌశిక్. నీలు ఫాదర్కి హార్ట్ ప్రాబ్లం, కష్టం అంటున్నారట అన్నాడు క్రిష్ అక్షుతో. పాపం, నీలు వల్ల సంతోషం లేదాయనికి. మొన్న జరిగిన డ్రగ్ కేసు ఒకటి అంది అక్షు. రేపు టెస్ట్ అయితే నేను వెళ్తాను. ఇంట్లో బోర్ ఉండలేకపోతున్నాను అన్నాడు క్రిష్. అదే చెయ్యి, స్టడీ కంప్లీట్ చేసిరా అంది అక్షు. ఉదయ్కి పూర్తిగా రెస్ట్ అవసరం అనడంతో నీలుకి టెన్షన్గా ఉంది. వెళ్ళి పక్కనే కూర్చుంది నీలు. నాకేమీ కాదురా, పాపి చెరాయు అంటారు. ఎన్నో పాపాలు చేశాను. నేను అంత తొందరగా పోను అన్నాడు నీలు చేతిని పట్టుకొని. డాడీ, నీకోసం ఏదైనా చెయ్యాలని ఉంది. చెప్పు, ఏం చెయ్యను? నువ్వు నన్ను ఎలా చూడాలి అనుకుంటున్నావు అంది నీలు. నీ మనసు కష్టపెట్టుకుంటావు, ఎందుకులే, వదిలే. మన బిజినెస్ అమ్మేస్తాను అన్నాడు ఉదయ్. నువ్వెంతో ఇష్టపడి ఏర్పరచుకున్నది అలా ఎలా అమ్మేస్తావు అంది. ఇక నా వల్ల కాదురా అన్నాడు. నేను చూసుకుంటాను అంది. బిజినెస్ చూసుకోవడం అంటే ఒక తపనతో చెయ్యాలి. నీకున్న చదువు, క్రిష్ ఇవన్నీ ఉంటే చేయలేవు. అయినా నీకెందుకు, నేను అడ్డు చెప్పను. నీ ఇష్టం అయినట్టుండు నువ్వు అన్నాడు ఉదయ్. నేను డిసైడ్ అయ్యాను, మీరు మాట్లాడకండి. ఇప్పటి నుండి అన్నీ వదిలేస్తున్నాను. ఒక కండిషన్, నేనేం చేసినా కరెక్ట్ అనకూడదు. అన్నీ నువ్వే నేర్పించాలి. నా తప్పులు సరిచేయాలి అంది నీలు. తొందరపడకు, మరోసారి ఆలోచించు అన్నాడు ఉదయ్. నేను ఫిక్స్ అయ్యాను, మీరు కూడా ఫిక్స్ అయిపోండి అంటూ బయటికి వెళ్ళిపోయింది. నీలు వెళ్ళాక సౌజన్య వచ్చింది ఉదయ్ రూంలోకి. ఏంటి ముఖం వెలిగిపోతుంది? కూతురు ఏం చెప్పి వెళ్ళిందేంటి అంది. నా కోసం అన్నీ వదిలేసి బిజినెస్ చూసుకుంటాను అంది అన్నాడు ఉదయ్. అది మీరు నమ్మారు. అనవసరంగా టెన్షన్ పడకండి అంది. నాకు నమ్మకం వచ్చేసింది నా కూతురు మీద. అన్నీ వదిలేసి నాతో ఉంటాను అంది అన్నాడు. సరేలేండి, ఏం జరిగినా యాక్సెప్ట్ చేయడానికి రెడీ అవ్వండి. లేదంటే ఒక్కసారిగా తట్టుకోలేకపోవచ్చు. జాగ్రత్త నీలుతో. ఎప్పుడో సడన్గా క్రిష్ అంటూ వెళ్ళిపోవచ్చు అంది. నువ్వు నమ్మట్లేదు కదా అన్నాడు ఉదయ్. ఎలా నమ్మను? క్రిష్పై చూపించే ప్రేమలో అరవంతు కూడా మనపై ఉండదు దానికి అంది సౌజన్య. తల్లిదండ్రులపై పిల్లలకు ప్రేమ ఉంటుంది, కానీ అది ప్రేమ తీసుకోవడం దగ్గరే ఆగిపోతుంది. ఇవ్వడం మొదలు పెడితే అలా వస్తూనే ఉంటుంది. చూస్తుండు, నీలు ఎలా మారబోతోందో అన్నాడు ఉదయ్. క్రిష్ అక్షువుల మీద ప్రేమ, పంతం, జలసి అన్నిటితోనూ దాని కళ్ళు మూసుకుపోయాయి. తెరిస్తే ప్రపంచం, మనం కనపడతాం. మారితే మంచిదే, మారనివ్వండి అంది సౌజన్య. నీలు కౌశిక్ దగ్గరికి వచ్చి, నీకు టికెట్ తీస్తున్నాను, వెళ్ళి చదువు కంప్లీట్ చేసిరా అంది. అదేంటి, నువ్వు రావా అన్నాడు కౌశిక్. డాడీకి బిజినెస్లో తోడుగా ఉందామనుకుంటున్నాను అంది. నువ్వేనా ఇలా మాట్లాడేది అన్నాడు. ఏదైనా చెప్తే అలా ఎలా చేస్తావు అంటారు. నేను చేస్తున్నది నాకు క్లారిటీ ఉంది. ఇది ఫిక్స్. నువ్వు వెళ్ళు అంది నీలు. నా అవసరం లేదు కదా నీకు? మంచిదే, నీలో ఈ మార్పే కోరుకున్నాను. కానీ ఎందుకో కొంచెం కష్టం. అయితే ఇక నిన్ను కలవడం కుదరదు కదా అన్నాడు కౌశిక్. నీ ఫ్యామిలీ గురించి చెప్పు, ఎక్కడుంటారు అంది నీలు. చెప్పేంత ఏం లేదు. అమ్మ నాన్న ఇద్దరు పనిచేసే కంపెనీ యాక్సిడెంట్లో పోయారు. ఆ కంపెనీలోనే నా చదువు బాధ్యత తీసుకుంది. కంపెనీ ఖర్చే కదా అని అక్కడికి వెళ్ళాను. గోల్స్ ఏం లేవు. చదువు అయ్యాక వెళ్తే ఆ కంపెనీలోనే ఏదో జాబ్ ఇస్తారు అన్నాడు కౌశిక్. అందుకే ఇలా తయారయ్యావు నువ్వు. ముందు వెళ్ళి చదువు కంప్లీట్ చేయి, తర్వాత ఆలోచిద్దాం. టచ్లో ఉంటాలే, వెధవేషాలు వేయకుండా చదువు. ఖర్చులని మనీ నేనే ఇస్తాలే అంది నీలు. టచ్లో ఉంటాను అన్నావు చూడు, అది నచ్చింది బాగా అన్నాడు కౌశిక్. ఏడ్సేవలే, బెంగళూరు వెళ్ళి రూమ్స్ ఖాళీ చేసి వాళ్ళకి ఇచ్చేసిరా. ఇటు నుండి వెళ్దు గాని అంది నీలు. నువ్వు ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యావా అన్నాడు. అవును, లండన్లో నా ఫ్రెండ్ రూమ్లో ఉన్నాను. అది నా థింగ్స్ ప్యాక్ చేసి ఉంచుతుంది. నువ్వు వచ్చేటప్పుడు తీసుకురా అంది నీలు. థ్యాంక్స్, నన్ను నమ్మినందుకు. నిలబెట్టుకుంటాను దాన్ని అన్నాడు కౌశిక్. మా డాడీ, నువ్వు, నేను మారాలి అనుకున్నారు. మారటానికి సిద్ధంగా ఉన్నాను. ఎగో అడ్డొస్తోంది. అలా ఎలా వదిలేస్తావే అంటూ. కానీ అధిగమిస్తాను అంది నీలు. మీ డాడీ చాలా హ్యాపీ కదా అన్నాడు. నువ్వు కాదా అంది నీలు నవ్వుతూ. కొంచెం అవును, కొంచెం కాదు.
పాత నీలువైతే నాకేదో పని ఇచ్చి రోజు నాతో మాట్లాడి లేదా తిట్టి ఉండేదానివి. ఇప్పుడు అలా ఉండవు. నీలు, నన్ను ఒక ఫ్రెండ్లా ఫీల్ అవ్వు. ఏదైనా నాతో షేర్ చేసుకో. అలా అయితే నీతో మాట్లాడే ఛాన్స్ వస్తుంది నాకు అన్నాడు కౌశిక్. నేను నిన్ను ఫ్రెండ్ అనుకున్నాలే కానీ వెళ్ళు. అక్కడ నా బట్టలన్నీ ఉన్నాయి. రూమ్ వెకేట్ చేసిరా అంది నీలు నవ్వుతూ. ఓకే బాయ్ అన్నాడు. మనీ నీ అకౌంట్లో వేశాను చూడు. ఇవ్వాల్సినవి ఇచ్చిరా అంది నీలు. అక్షు క్రిష్తో మాట్లాడుతూ కాలేజీలోకి వెళ్తోంది. సాహితి గ్రీష్మలతో కలిసి. హాయ్ అక్షర, నీతో మాట్లాడాలి అన్నాడు ఆదిత్య ఎదురొచ్చి. బైరా, ఈవినింగ్ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసింది అక్షు. నేను ఇక చెప్పేది ఏం లేదు ప్లీజ్ అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఆగకుండా. కూడా సాహితి గ్రీష్మ. అలేకి వచ్చి అక్షు పక్కన కూర్చుంది. క్లాస్లో సారీ, మా అన్నయ్య అలా మాట్లాడి ఉండకూడదు సారీ అంది. ఓకే, దాన్ని ఇక్కడితో వదిలేద్దాం. ఇక ఆ టాపిక్ వద్దు ప్లీజ్ అంది అక్షు. కాలేజ్ అయ్యి బయటకు వస్తుంటే దూరంగా నిలబడి చూస్తున్నాడు. చూడనట్టే వచ్చేశారు ముగ్గురు. ఇంటికి వస్తుంటే ఫోన్ రింగ్ అవుతోంది. క్రిష్. ఏమన్నారు డాక్టర్ అంది అక్షు. వెళ్ళమన్నారు, మంత్లీ ఫోన్ చేయమన్నారు. డాడీ వచ్చారు, వెళ్తున్నాం ఈ నైట్కే అన్నాడు క్రిష్. ఇంటికా? మేము వచ్చి మీరు వెళ్ళే వరకు ఉంటాం. ఒక అరగంటలో బయలుదేరతాం అంది అక్షు. ఫ్లాట్కి వచ్చి రెడీ అవుతుంటే నర్మద, నరేష్, ప్రతాప్ ముగ్గురు కూడా వస్తామని రెడీ అయ్యారు. అనంత, నువ్వు కూడా వచ్చేయి, డిన్నర్ ప్యాక్ చేయి, వాళ్ళకి తిని బయలుదేరతారు అంది నర్మద. వీళ్ళు వెళ్ళేసరికి ప్యాకింగ్లో ఉన్నారు. మొత్తానికి ఆరోగ్యంగా తిరిగి వెళ్తున్నావు, కంగ్రాట్స్ అన్నాడు నరేష్. హాయిగా స్టడీస్ కంప్లీట్ చేసుకుని రా అన్నాడు ప్రదీప్. ప్రియా, మీ పెద్ద అబ్బాయికి ఓ సంబంధం చూశాను, మీరు ఇష్టపడితే పిల్లలతో మాట్లాడతాను అంది నర్మద. వాడికి ఇష్టమైతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదక్క. నువ్వు చెప్తున్నావు అంటే ఇక ఆలోచించే పనే లేదు అన్నాడు కుమార్. నాకైతే వీళ్ళు ముగ్గురు క్లోజ్గా ఉంటున్నారు కదా, మా ఇంటి కోడళ్ళుగా చేసుకుంటే అందరూ సరదా సరదాగా కలిసిమెలిసి ఉంటారు అనిపించింది అంది ప్రియ. అదే నా మనసులో మాట కూడా అంది నర్మద. ముందు పిల్లలిద్దరిని అడిగిన తర్వాత మీకు చెప్దాం అనుకున్నాను అంది ప్రియ. నువ్వేమీ మాట్లాడకు వాళ్ళతో, నేను మాట్లాడతాను. ఇటుపక్క పేరెంట్స్ కూడా ఓకే అన్నారు, మీరు ఓకే అన్నారు, పిల్లలతో మాట్లాడతాను అంది నర్మద. ఓహో, అయితే ఇక మీ ఇద్దరు మాతోటి ఉంటారు అన్నాడు క్రిష్. ఈ ఇద్దరిని భరించలేకపోతున్నాం, ఇక వీళ్ళిద్దరూ కూడా తోడైతే మా పరిస్థితే అన్నాడు కుమార్ నవ్వుతూ. మేము మీకు ఇలానే బెస్ట్ ఫ్రెండ్స్, అందుకే ఒక ఫ్యామిలీ అయిపోతే చూడండి రోజూ పండగే అంది అక్షు. గ్రీష్మ, సాహితి నవ్వుతూ చూస్తున్నారు. వెల్కమ్ టు మై ఫ్యామిలీ అన్నాడు క్రిష్. ఇంకా వాళ్ళిద్దరితోటి మాట్లాడలేదు అంది నర్మద నవ్వుతూ. వీళ్ళిద్దరినీ చూసి కాదనగలరా వాళ్ళు అన్నాడు క్రిష్. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.